రేపటి సూర్యుని కిరణం పోరాటాల రాములు ఆకలి కన్నం దొరికే దారి చూపినవాడా నీ హత్యకు ఉడుకుతోంది ఊరూరు వాడవాడా అందుకనే పేద రైతు అందుకనే పేద రైతులెత్తినారు కత్తులు రాలి పడక తప్పదు స్వామి తలల గుత్తులు బీద బిక్కి బడుగోళ్లను కూడగట్టి నిలిపినావు సాహసమే ఊపిరిగా సమరాలను నడిపినావు శివాయి జమా భూముల్లో శివాయి జమా భూముల్లో నువ్వెత్తిన ఎర్ర జెండ ఎగరేస్తాం ఎర్రకోట గురుజులపై తప్పకుండా పోరాటాల రాములు నీకు సలాములు వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం పోరాటాల రాములు ఆకలి కన్నం దొరికే దారి చూపినవాడా నీ హత్యకు ఉడుకుతోంది ఊరూరు వాడవాడా అందుకనే పేద రైతు అందుకనే పేద రైతులెత్తినారు కత్తులు రాలి పడక తప్పదు స్వామి తలల గుత్తులు బీద బిక్కి బడుగోళ్లను కూడగట్టి నిలిపినావు సాహసమే ఊపిరిగా సమరాలను నడిపినావు శివాయి జమా భూముల్లో శివాయి జమా భూముల్లో నువ్వెత్తిన ఎర్ర జెండ ఎగరేస్తాం ఎర్రకోట గురుజులపై తప్పకుండా పోరాటాల రాములు నీకు సలాములు వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం పోరాటాల రాములు చూపినవాడా నీ హత్యకు ఉడుకుతోంది
అందుకనే పేద రైతులెత్తినారు కత్తులు, రాలి పడక తప్పదు కార్యకర్తలు కాపాడుకున్నటువంటి వ్యక్తి మరి దుర్మార్గుల చేతిలో బలైపోవడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా నేను. మరి ఈరోజు అనేక మంది పుడుతుంటారు, అందరూ పుడతారు, అందరూ మరణిస్తారు. కానీ మరణించి కూడా ప్రజల్లో జీవించిన అతి కొద్ది మందిలో పరిటాల రవి గారు కూడా ఒకరని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా నేను. మరి వారు చనిపోయిన తర్వాత 19 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనం వారిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం, వారికి నివాళులు అర్పిస్తున్నాం, వారి గురించి మనం పిల్లలకి వాపై తరాలను చెప్పుకుంటా ఉన్నాం, పార్టీ చేసిన కృషి చెప్పుకుంటా ఉన్నాం. వారిని తెలియకుండా గుండెల్లో నింపుకొని మనం కూడా ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతా ఉన్నాం. అంటే అటువంటి శక్తిని, యుక్తిని ఇచ్చినటువంటి ఒక వ్యక్తిని స్మరించుకోవడం అనేది నిజంగా చాలా ముదాహం అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి వ్యక్తులుగా మనం కూడా తయారయ్యి పరిటాల రవి గారి లాంటి స్థాయి మనకి జీవితంలో కాదు అసలు ఈ ఊహాతీతమైనటువంటిది అనుకోండి. కానీ వారిని ఇదిగా తీసుకొని రోల్ మోడల్గా తీసుకొని మనం కూడా ఇప్పుడున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మీద పోరాటానికి, ఇప్పుడున్నటువంటి నియంతృత్వం ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం అందరం చూసాం కదా, కనీసం వాక్ స్వాతంత్రం కూడా లేదు, అంటే మాట్లాడే అవకాశం కూడా లేదు. వచ్చిన కొత్తలో ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టేవాడు. చెప్పాడంటే చేస్తాడంతే అంట. ఏం చెప్పాడు, ఎందుకు చెప్పాడు? ఆయన 2009లో నేను అసలు ఇంటికి నీళ్ళు ఇవ్వకపోతే పోటీ చేయనని చెప్పాడు. మరి 2009 పోటీ చేసి గెలిచాడు. మాగుడు శ్రీనివాసరెడ్డి గారు లేకపోతే నేను ఎన్నికలు దిగనున్నాడు. ఆయనకి హ్యాండ్ ఇచ్చేసి ఈయన మాత్రం స్వలాభం చూసుకుని నాకు ఇంటి స్థలాలు డబ్బించాడని మాగుంటుంది వదిలేశాడు. అనేక మందికి నియోజకవర్గాలు టికెట్లు ఇప్పిస్తా అన్నాడు. వాళ్ళందరినీ వదిలిపడేసి నాకు నా కొడుకు టికెట్ ఇస్తానన్నాడు. చెప్పాడంటే చేస్తాడు అంతే. దానికేదో వాళ్ళే చెప్పాలా వైసీపీ నాయకులు ఆయన గురించి. నిన్న ఒక ర్యాలీ పెట్టాడు మనతోటి, నక్కకి నాగలోకానికి ఏ రకంగా పోలుస్తామన్నా మొన్న జరిగినటువంటి దామోదర జనార్దన్ గారి ర్యాలీకి ఈయన ర్యాలీకి అదే అవిరాభావ సంబంధం ఉందని అనుకోవచ్చానని చెప్పి ఒక పాత్రికేయ మిత్రుడు చెప్పాడు నాకు. అంటే ఈరోజు అంటే ఇక్కడున్న వాళ్ళు కూడా ఎక్కువ మందికి సహజంగా సమాజంలో ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మీ స్థలాలు మీ పేరు మీద ఉన్నాయో కూడా మీకు తెలియదు. ఒక దార్శనికుల్ని, విలువైన నాయకుడిని మనం పోగొట్టుకొని ఈ రోజుకి 19 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి 36వ డివిజన్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరికీ కూడా, ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, స్థానిక నాయకులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. పరిటాల అన్న రవి గురించి చెప్పాలంటే చాలా ఉంది, మా జ్ఞానం చాలదని నేను చెప్తా ఉన్నా. ఏదేమైనా ఈరోజు పరిపాలిస్తున్నటువంటి వాళ్ళ బంధువులే ఆనాడు పరిటాల రవి అనుకుంటే రాయలసీమలో మనం రాజకీయంగా ముందుకు పోలేమని చెప్పేసి అతి దారుణంగా పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వస్తున్న ఆయన్ని చంపారు. అదందరికీ జగమెరిగిన సత్యమే. ఎందుకంటే ఇప్పుడు కూడా అదే పరిస్థితి జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ఎదిరించే గొంతుని మగవాళ్ళ ఆడవాళ్ళ అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడం, కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ఇలా జరుపుకుంటా పోతూ ఉంది. ఇప్పుడైనా మనం అందరం కూడా ఆలోచించి, రవెన్ అంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తనకు ఉన్న ఆస్తిలోనే పేదలకు పంచుతూ అనేక వివాహాలు చేస్తూ పేదలకు కడుపు నింపినటువంటి కుటుంబం పరిటాల కుటుంబం. కానీ వాస్తవంగా వారి కుటుంబం బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన కమ్యూనిస్టు ఉద్యమం నుంచి వచ్చిన కుటుంబం. పరిటాల శ్రీరామ్ గారు 70వ దశకంలో ఆయన భూస్వామి అయినప్పటికీ కూడా తన భూముల్ని పేద ప్రజలకు పంచి సాటి భూస్వాముల భూముల్ని ఆక్రమించే క్రమంలో పేద ప్రజల కోసం కమ్యూనిస్టు పార్టీ తరఫున భూములు పంచాలని ఉద్యోగం చేస్తున్న సందర్భంలో ఆయనకు వ్యతిరేకంగా ఆనాడు భూస్వాములైన చెన్నారెడ్డి, నారాయణ రెడ్డి
అని ఆ ప్రాంతంలో రాజకీయ పలుకుబడి కలిగిన కొంతమంది రెడ్డిపురానికి చెందిన నాయకులు కుట్రపల్లి 1975 సంవత్సరంలో ఆయన్ని ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్న సందర్భంలో చంపడం జరిగింది. ఆ తర్వాత కాలంలో పరిటాల రవి వాళ్ళ తమ్ముడు నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్ళటం, ఆయన నక్సలైట్గా అయిన సందర్భంలో ముద్దల చెరువు సూరి వాళ్ళ తండ్రి అయిన నారాయణ రెడ్డి గారిని నక్సలైట్లు చంపటం, దానికి ప్రతీకారంగా పరిటాల రవి సోదరుడు హరిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఆ నారాయణ రెడ్డి తోడైన సాలే చెన్నారెడ్డి ఆయన ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలవటం, ఆ ప్రాంతంలో ఒక దమనకాండ హత్యలు అరాచకాలతోటి ఆ భయప్రాంతం గురి చేసి సాధారణ పౌరులు జీవించలేని పరిస్థితి. ఆ చెన్నారెడ్డి కొడుకు వేపుల రెడ్డి అతను ఒక అరాచకవాదిగా, అతని గురించి ఇప్పటికీ పెనుగొండ ధర్మవరం ప్రాంతాల్లో కథలుగా చెప్పుకునే పరిస్థితి. వాళ్ళ ఇంటి సమీపంలో మహిళా కాలేజీ ఉంటే ఆ కాలేజీకి ఆడపిల్లలను పంపే పరిస్థితి ఆ ప్రాంతంలో జరిగింది. ఎందుకంటే ఎవరిని చెరబడతారో తెలియని పరిస్థితుల్లో ఆడపిల్లల్ని విద్య కూడా దూరం చేసే పరిస్థితులు ధర్మవరంలో జరిగింది. అట్లాగే ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భార్యని చెరబట్టి ఇబ్బంది పెట్టిన పరిస్థితులు, ఒక నియంత పాలన ఆ ప్రాంతంలో సాగుతా ఉన్న సందర్భంలో నందమూరి తారక రామారావు పర్యటనకి వెళ్ళినప్పుడు ఆయన పర్యటన మీద కూడా బాంబు దాడులు చేసిన స్థితికి వెళ్ళిన పరిస్థితుల్లో ఆ రోజు నక్సలైట్లో ఆ చెన్నారెడ్డిని చంపటం, ఆ తర్వాత వాళ్ళ కొడుకు రమణారెడ్డి ఎమ్మెల్యేగా ఈ సందర్భంలో వాళ్ళ కొడుకు రమణారెడ్డి ఓపు రెడ్డి వాళ్ళిద్దరు అరాచకాలతోటి ఆనాడు నందమూరి తారక రామారావు పిలుపు మేరకు పరిటాల రవి రాజకీయ రంగ ప్రవేశం చేయటం, ఆ తర్వాత 94 ఎన్నికల్లో ఘన విజయం సాధించటం, ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు సమస్య లేకుండా ఒక స్వేచ్ఛావాయువులు పిలిచే పరిస్థితులు 94 తర్వాత రావటం, ఆ రోజు బలహీన వర్గాలు అనంతపురం జిల్లాలో ఉన్న బలహీన వర్గాలు అందరూ కూడా పరిటాల రవిని ఫాలో అవటం, ఆయన జిల్లాలో తిరుగులేని నాయకుడిగా 95 స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కూడా చేయని పరిస్థితి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థాయిలో ఆయన ప్రజల మన్ననలు పొందారు. ఆ తర్వాత కాలక్రమంలో ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా ఆ జిల్లాలో తర్వాత సామూహిక వివాహాలు జరిపించడం కానీ ఆ జిల్లా చాలా అభివృద్ధికి ఎంతో పాటుపడిన వ్యక్తి పరిటాల రవీంద్ర గారు. తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఈ రాష్ట్రంలో. తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ అయినా కానీ. ఎందుకంటే ఆయన ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి. ఒక పార్టీ కోసమే కాదు, ఆయన పేద ప్రజల కోసము ఎంతో త్యాగం చేసి ఆ పేద ప్రజల కోసమే ఆయన చంపబడ్డారన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఆయన శ్రీరామయ్యగా పేరు సార్థకత చేసుకొని మరి అనేక హత్యా కార్యక్రమాలు మరి ఆయన మీద ప్రయత్నం చేసినప్పటికీ ఆఖరికి మరి వాళ్ళ స్కెచ్ సక్సెస్ అయ్యి చంపేయటం జరిగింది. చాలా విచారకరం. సందర్భంగా మరి ఆయన స్ఫూర్తితోటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించేసి మరి రవణ ఆత్మశాంతి కలగాలని మనందరం కోరుకుంటున్నాం. వర్ధంతి సమావేశానికి సభకు నాయకత్వం వచ్చినటువంటి ధర్మ దీపు సారథి 36 డివిజన్ మిత్రులందరికీ కూడా పరిటాల రవి గారి అభిమానులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తాను. 19వ వర్ధంతి ఇంతగా పరిటాల రవీంద్ర గారి. రవి అంటే సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. అయితే ఈ రవి మాత్రం శాశ్వతంగా ప్రజల హృదయాల్లో ఎప్పుడు వెలుగుతూనే ఉంటాడు. ఎందుకు వెలుగుతాడు అంటే, నేను 1985లో రాజకీయాల్లోకి వచ్చాను. అప్పటి నుంచి నేను ఉన్న పరిస్థితులు గమనిస్తూ ఉంటే 2000 సంవత్సరం వరకు ఒక రకమైనటువంటి పరిస్థితులు, వ్యవస్థ ఈ సమాజంలో ఉంది. ఎవరైతే పేద ప్రజల పక్షాన
ఉండి పోరాటం చేస్తూ ఉంటారు, ప్రజల సంక్షేమం జరగట్లేదని ప్రశ్నిస్తూ ఉంటారు, పేదవాడికి అన్యాయం జరుగుతూ ఉంటే పోరాటం చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా సంఘ విద్రోహ శక్తులుగా, రౌడీలుగా, నక్సలైట్లుగా, కమ్యూనిస్టులుగా చూస్తున్నటువంటి పరిస్థితులు 2000 సంవత్సరం వరకు ఉన్నాయి. 2000 తర్వాత అంటే రవి గారి మరణం తర్వాత 2005 రవి గారి మరణం తర్వాత ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి చూస్తే అబద్ధాలు చెప్పేవాళ్ళు, తడిగుడ్డతో గొంతులు కోసేవాళ్ళు, పెద్ద మనుషులుగా చలామణయ్యేవాళ్ళు, ప్రజల దగ్గర డబ్బులు దోపిడీ చేసుకొని పెద్ద మనుషులుగా చలామణి అవుతూ ఆ డబ్బుతోటి అధికారాన్ని, రాజకీయ హోదాను అనిపిస్తున్నటువంటి వ్యవస్థ కూడా చూస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నా అబ్జర్వేషన్ మీకు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి 2 మాటలు కూడా చెప్పాను. వంగవీటి మోహన్ రంగా, నేను లాస్ట్ మీటింగ్లో కూడా చెప్తున్నాను, వంగవీటి మోహన్ రంగా, పరిటాల రవీంద్ర పేద ప్రజల సంక్షేమం కోసం ఎవరికైనా సరే బలహీనుడికి కష్టం వస్తే ఆ కష్టం తీర్చడానికి ముందుండేటువంటి వ్యక్తులు ఈ సమాజం. ఇద్దరిది ఒకే రకమైనటువంటి మరణం సంభవించింది, అంటే హత్య గావించబడ్డారు. పేద ప్రజల కోసం పోరాటం చేస్తే, బలహీనులకి అండగా నిలిస్తే వాళ్ళకు వచ్చేటువంటి, వాళ్ళ కుటుంబానికి వచ్చేటువంటి బహుమతి ఆ కుటుంబానికి ముఖ్యమైన వాళ్ళని కోల్పోవడం. అలా పరిటాల రవిని చంపేయడం జరిగింది. ఆ టైంలో సాధారణంగా మనం అభిమానించేటువంటి నాయకుడు అకారణంగా హత్యకు గురైతే, దుర్మార్గంగా చంపబడితే ఖచ్చితంగా అభిమానుల్లో, ప్రజల్లో చైతన్యం ఖచ్చితంగా వస్తుంది. అలాగే వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయినప్పుడు ఉన్న గొడవల్లో నా మీద కేసులు ఉన్నాయి. పరిటాల రవి గారు చనిపోయిన తర్వాత జరిగిన అండర్లో కూడా నా మీద కేసులు ఉన్నాయి. అంటే ఇదేదో గొప్ప కోసం చెప్పట్లేదు. కష్టం కలిగినప్పుడు, సమాజంలో ఇబ్బంది జరిగినప్పుడు స్పందించటం ఖచ్చితంగా అందరి బాధ్యత. నేటి పరిస్థితులు కనుక మీరు గమనిస్తే, మనం వచ్చేసి పరిటాల రవి గారికి ఫోటోకి దండేసి ఫోటోలు దిగి ఆయన ఆశయాలను కొనసాగిస్తాం, ఘనమైన నివాళులు అర్పిస్తాం అని చెప్తే సరిపోదు. ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఎన్టీఆర్ అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చాడో, వచ్చిన తర్వాత ఆయన ఏ మార్గాన్ని అయితే అనుసరించాడో ఆ మార్గంలో మనం ఖచ్చితంగా నడవగలిగితేనే ఖచ్చితంగా వాడు నివాళులు అర్పించినట్టు. ఇవాళ సమాజంలో మనం ఉన్న పరిస్థితులు కనుక గమనిస్తే, ఇటువంటి దుర్మార్గమైనటువంటి, నియంత్రితమైనటువంటి రాజకీయ పరిస్థితుల్ని నా జీవితంలో నేను చూడలేదు. అంటే 85 నుంచి నేను ఉన్నానంటే దాదాపుగా 4 దశాబ్దాలకు దగ్గరగా ఇంత దుర్మార్గం, ఇంత మోసం. ఇందాక ఎవరు చెప్తా ఉన్నారు, పోరాటానికి కూడా బయటకు వచ్చి మాట్లాడటానికి కూడా, ప్రజల పక్షాన పోరాటం చేయడానికి కూడా ముందుకు వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా అక్రమంగా కేసులు బనాయించి పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించినటువంటి ఇందిరాగాంధీ గారు కూడా ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు, కమ్యూనిస్టు పార్టీ కనుక లేకపోతే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులని, సమస్యలని మా దృష్టికి ఎవరు తీసుకొస్తారు, ఆ సమస్యలు మేము ఎలా పరిష్కరిస్తామో అని. అంటే వాళ్ళు కమ్యూనిస్టులు చేసినటువంటి ఉద్యమాన్ని కూడా ప్రజల సంక్షేమానికి ఏ విధంగా ఉపయోగించాలనేటువంటి ఆలోచించే నాయకత్వం ఉన్నటువంటి రోజులయ్యి. ఈ రోజున ప్రజల ఇబ్బందుల గురించి మనం ప్రభుత్వానికి తెలియజేద్దామనే ప్రయత్నం చేస్తే, ప్రశ్నిస్తే మనం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో మనందరం చూస్తా ఉన్నాం. ఒక బంద్ చేస్తే 25 మంది పార్టీ కార్యకర్తల్ని 15 నుంచి 25 రోజుల పాటు జైల్లో పెడతారా? ఏమాత్రం సంబంధం లేకుండా. వాళ్ళు ఏమన్నా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడ్డారా? ఏమన్నా దౌర్జన్యం చేశారా? ఏమీ లేకుండా నిర్దాక్షిణ్యంగా ఆడవాళ్ళతో సహా కేసుల్లో పెట్టి జైల్లో పెట్టిస్తే ఇది ఏమన్నదో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ ప్రజాపాలనని మనం ఖచ్చితంగా ప్రశ్నించాలా. ఇలా ప్రశ్నించేటువంటి మనస్తత్వమే పరిటాల రవి కూడా ఉంది. అటువంటి ఆలోచన మనం ఖచ్చితంగా స్ఫూర్తిగా తీసుకోవాలా. కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు, నాయకులు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి వ్యవస్థలో మనం జీవిస్తూ ఉన్నాం.
ఎంతకాలం అబద్ధాలతోటి ఈ సమాజాన్ని నడిపిస్తారు, ఎంతకాలం బెదిరించి ప్రజలని అణగదొక్కే ప్రయత్నం చేస్తారు. అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా మనం కనుక కరెక్ట్గా కనుక వ్యవహరించగలిగినట్టయితే సింగిల్ డిజిట్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ పార్టీ 2 అంకెల్లో కూడా రాలేడు. ఇవాళ ప్రజల్లో ఆ స్థాయిలో తిరుగుబాటు ఉంది. ఎప్పుడూ కూడా సమాజంలో రాక్షసత్వం రాజ్యం వెళ్తున్నప్పుడు తిరుగుబాటు ఖచ్చితంగా వస్తనేది మనకు తెలిసినటువంటి చరిత్ర. ఆ తిరుగుబాటు వల్ల గుమ్మనంగా ఉంది. మనం పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా, పార్టీ సానుభూతి పరులుగా తెలుగుదేశం, జనసేన ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడికి మద్దతు ప్రకటించారు? అన్యాయం జరిగిపోతే, అక్రమం జరిగిపోతే ఒక నిజాయితీపరుడైనటువంటి రాజకీయ నాయకుడిని అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెడితే ఎవరికైనా గుండె మండదా? అలాగే మండింది పవన్ కళ్యాణ్ కూడా. కాబట్టి ఎవరితో మాట్లాడకుండా ఏకపక్షంగా ఆయన నేను తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడికి పూర్తి మద్దతుగా ఉన్నాను, రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇద్దరు కలిసి పనిచేస్తామని చెప్పేసి అని ఆయన ఆ రోజున రాజమండ్రి దగ్గర ప్రకటించడం జరిగింది. అటువంటి అసోసియేషన్ మనం ఏర్పాటు చేసుకోవాలి. మన నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరిని ఖచ్చితంగా మనం కంపేర్ చేసి మన ఎన్నికలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నాకు చెప్పడానికి నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను. ఆయన చేసిన అభివృద్ధి ఏంది, జనార్దన్ చేసిన అభివృద్ధి ఏంది? ఒక్కసారి గెలిస్తే జనార్దన్ ఎంత అభివృద్ధి చేశాడు? ఇన్నిసార్లు గెలిచినా నువ్వే అభివృద్ధి చేశావు. ఎంతసేపు నేను ఇంట్లో కూర్చోబెట్టుకుంటాను, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాను, బెడ్రూమ్లోకి వస్తాను, దేనికి అసలు? ఇవన్నీ దేనికి? ప్రజల కోసం నువ్వు ఒక 5-6 గంటలు పనిచేస్తే దామచర్ల జనార్దన్ గారికి నేను దగ్గరగా చూస్తున్నా. ఆయన్ని నిత్యం కూడా ఏ విధంగా ప్రజలకి ఉపయోగపడాలి, ఇది ఆయన దృష్టిలో ఎప్పుడు చెప్తా ఉంటాడు, ఇది పల్లె కాదు, పట్టణం కాదని. కాబట్టి ఈ ఒంగోలు నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నం ఆయన హయాంలో మాత్రమే జరిగింది. ఇది ఎవరైనా చెప్తారు. ఇవన్నీ కూడా మనం ప్రజలకు చెప్పాలా. నాకు ఒకసారి అవకాశం ఇచ్చారు. ఈ ప్రాంతం కూడా రూరల్ పంచాయతీలో కొత్తగా కలిసింది మున్సిపాలిటీలో. మీరు ఎవరైనా కనుక్కోండి, రూరల్ పంచాయతీల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి, అన్ని స్లమ్ ఏరియాలకి మంచినీళ్ళు, కరెంట్ నేనే ప్రొవైడ్ చేశాను. కాబట్టి ఈ రోజుకి కూడా ప్రజల్లో ఒక ఉపయోగపడినటువంటి ప్రజాప్రతినిధిగా ఇవాటి కూడా నాకు గౌరవం లభిస్తూ ఉంది. నాకు చాలు జన్మకి. ఒక నియంతని గద్దెదించడానికి, ఒక మోసపాటలు చెప్పేటువంటి వ్యక్తిని ఈ ఒంగోలు నుంచి ఓడించడానికి దామచర్ల జనార్దన్కి ఏ విధంగా అండగా ఉన్నానో మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి, మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రేపు రాయబడేటువంటి ఎన్నికలలో ఇంకా దగ్గర మనకు కనిపిస్తూ ఉంది. 100 రోజులు కూడా టైం లేదు, 90 రోజులు ఉంటుంది బహుశా. ఈ 90 రోజులు మనకున్నటువంటి సమయాన్ని, ఎక్కువ సమయాన్ని కనుక మనం కేటాయించి మన ప్రాంతంలో ఎవరెవరు ప్రతి డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దయచేసి మన ప్రాంతంలో మన పార్టీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ప్రతి ఒక్కరిలో కూడా సంతృప్తి, అసంతృప్తి రెండు ఉంటాయి ఖచ్చితంగా. అసంతృప్తి ఎవరికైతే ఉన్నారో వాళ్ళ అసంతృప్తి తొలగించండి, మాట్లాడండి, నాయకుడి దగ్గర తీసుకొని రండి. ఆయన కూడా ఖచ్చితంగా అందరితో బాగుండాలి, సమాజాన్ని. ఇంతకుముందు ఆయన ఎన్నికల్లో గెలిచిన తర్వాత కార్యకర్తలను నిర్లక్ష్యం చేశాను, ఈ మాట వాస్తవమని ఆయన స్వయంగా చెప్పాడు. మనం గమనించుకోవాలి. నేను అభివృద్ధి అభివృద్ధి అని చెప్పని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. ఈసారి అలా కాకుండా అభివృద్ధి, కార్యకర్త రెండు కళ్ళుగా ఆయన ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వ్యవహరిస్తారనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. కార్యకర్తలు మంచి వ్యక్తులు లేని సమాజం బాగుపడదు. కార్యకర్తలని కనిపెట్టినటువంటి నాయకుడు కూడా ఎవరు ఎదిగిన దాఖలు ఎక్కడా లేవు. కాబట్టి జనార్దన్ గారు ఖచ్చితంగా రేపు గెలిచిన తర్వాత కార్యకర్తలకు పూర్తిగా అండగా ఉంటారనేటువంటి భరోసా మీకు ఖచ్చితంగా ఇస్తాము. కానప్పుడు ప్రశ్నించే హక్కు మనందరికీ కూడా ఎప్పుడూ ఉంటుంది. మేము అందరూ కష్టపడి మీకోసం పనిచేసాం, మీకు మెజార్టీ రావడానికి మేము అందరూ కూడా కష్టపడ్డాం. ఈ సమాజాన్ని మీరు ఎట్లా బాగు చేస్తున్నారో, మాకున్నటువంటి ఇబ్బందులు ఇవి, మా ఇబ్బందులు కూడా మీరు గమనించాలని చెప్పేసి నాయకుడికి చెప్పుకోవాలా.
మన ఇంట్లో ఏదైనా అవసరం ఉంటే ఇంటి పెద్దగా చెప్పుకుంటాం. అలాగే మన నాయకుడు కూడా మన అవసరాలని తెలియజెప్పుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అందరం కూడా పూర్తి భరోసాతోటి మన డివిజన్లో ఎక్కడా కూడా అసంతృప్తులు లేకుండా సమాయత్తపరుచుకుంటూ నేరుగా ఆయన మాట్లాడగలిగే వాళ్ళతో మాట్లాడించండి. మీరు మాట్లాడి సరి చేయగలిగే మీరు సరి చేయండి. లేదు ఆయన వచ్చి నేరుగా కొంతమందితో మాట్లాడాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా ఆయన అందరినీ కలుపుకొని పోవడానికి సిద్ధంగా ఉన్న విషయంలో నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అతను మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను. ఎవరైతే నేరుగా జనార్దన్ గారు మాతో మాట్లాడితే మాకు బాగుంటుందని ఫీల్ అవుతారు అంటే కొద్ది పార్టీకి దూరంగా అసంతృప్తిగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళతో దామచర్ల జనార్దన్ గారు మాట్లాడతారు. ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరితో ఆయనే మాట్లాడాలనేటువంటి ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు కాబట్టి అలా కాకుండా మన పరిధిలో మనం చేయగలిగేది మనం చేద్దాం. కానప్పుడు నాయకుడి దగ్గర తీసుకెళ్తాం. ఆ విధంగా మన పార్టీలో ఎటువంటి అసంతృప్తి లేకుండా చేసుకోవడం ద్వారా రేపు రాబోయేటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా దామచర్ల జనార్దన్ని ఈ జిల్లాలోనే అత్యధికమైన మెజార్టీతో గెలిచేలాగా మనందరూ కూడా కష్టపడాలని తెలియజేస్తూ అదే అన్న పరిటాల రవీంద్ర గారికి ఇచ్చేటువంటి ఘనమైన నివాళి నిన్నగా మనం జరిగినటువంటి అన్న ఎన్టీఆర్ గారికి ఇచ్చినటువంటి నివాళని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఆశాజ్యోతి ప్రజల పక్షాన ప్రతిక్షణం పోరాటం చేసే మహాయోధుడు పరిటాల రవి గారి 19వ వర్ధంతిని ప్రతి సంవత్సరం లాగానే ఆయన అభిమాన బృందం ఇక్కడ ఏర్పాటు చేయడం మనందరం వాళ్ళందరినీ అభినందించదగ్గ విషయం. పోతే ఎప్పుడూ కూడా మనిషి పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎందుకంటే ఎందరో మహానుభావులు పుడుతూ ఉంటారు, వెళుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో వాళ్ళు చేసినటువంటి మంచి చెడుల పనులు మాత్రమే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోతాయి. అటువంటి మహానుభావుల్లో ఒక మహానుభావుడే ఈ పరిటాల రవి గారు. ఎందుకంటే ఆయన అస్తమించిన సూర్యుడు. అలాగే ప్రతి క్షణం పోరాటం చేస్తూ ఉంటాడు. పోరాటం చేసిన వాళ్ళని ఎవరు కూడా హర్షించరు, సమాజం హర్షించదు, ప్రశ్నించే వాళ్ళని హర్షించదు. అటువంటి వ్యక్తులు తొందరగానే కనుమూత చేస్తారు. అటువంటి వాళ్ళని ప్రజలు మాత్రం మర్చిపోరు. వాళ్ళు చేసిన మంచి పనులు, వాళ్ళు చేసిన పోరాటం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయిందనడానికి నిదర్శనమే ఈ రోజు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళని మర్చిపోకుండా గుర్తుంచుకొని ప్రతి సంవత్సరం నివాళి అర్పిస్తున్నారు. అలాగే మనం కూడా ఇందాక అందరూ పెద్దలందరూ చెప్పారు, ఘనమైన నివాళి రేపు ఏప్రిల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మనం అందరం కూడా ఒక పోరాటమే చేయాలి. రేపు పొద్దున ప్రతి బూతుల దగ్గర కూడా పోరాటం చేయాలి, ప్రతి చోట పోరాటం చేయాలి. అందరినీ ఎదిరించి అత్యధిక మెజారిటీలో మన నాయకుడు, మన ప్రీతమ నాయకుడు నిరంతరం ఈ 4 సంవత్సరాలు మనం వారికి చేసిన దానికంటే ఈ 4 నెలలు చేయాల్సింది ఇంకా ఎంతో ఎక్కువ ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరం కూడా మన వంతుగా మనం పనిచేస్తూ మనం గెలిపించుకొని నిజమైన నివాళి అదేనని చెప్పేసి మనం పరిటాల రావు గారికి చెప్పుకుంటూ ఆయన ముందు ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఒక ప్రతిజ్ఞలాగా చెప్పుకునే అవకాశం కలిగించినటువంటి ఈ పరిటాల రావు గారి అభిమాన సంఘం వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. గుర్తు తెచ్చుకుంటా ప్రతి సంవత్సరం ఈ వర్ధంతులు జరుపుతున్నా ఈ రోజు ఈ వార్డులో మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా. కానీ ఆ రోజు ఆయన చనిపోయిన పరిస్థితుల్లో మేమందరం కూడా ఆ రోజు రాజకుమారి అందరూ ఉన్నారు, మేమందరం ధర్నా చేస్తున్నాం కలెక్టర్ ఆఫీస్ దగ్గర. ఆ టైంలో ఆయన నడి రోడ్లో ఒక వార్డులో మీటింగ్ పెట్టుకొని పార్టీ హౌస్ లో మీటింగ్ జరుపుతుంటే ఆ మీటింగ్ లో దుర్మార్గం వచ్చి ఆయన్ని ఎలా చిత్రీకరణ చేసి చంపారు అనేది ఆ రోజు టీవీని పెట్టుకొని మేమందరం కూడా ధర్నాలో పోలీసులు వస్తే కొండమైన గెస్ట్ హౌస్ లో కూర్చొని ఏడ్చుకుంటే కూర్చున్న రోజులు అవన్నీ కూడా మేమందరం కూడా అలాంటి నాయకుడిని వాళ్ళు పట్టణ పెట్టుకున్నారు. ఆ రోజు అన్న రామారావు గారు ఒక నిజాయితీపరుడు, పరిటాల రవి గారు రాజకీయాలకు ఉండాలి, రాజకీయాలంటే ఏంటో చూపించాలని తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యే గెలిపించి ఒక మంత్రిగా చేసి అక్కడ ప్రజానికానికి బలిగిన వర్గాల నాయకులందరికీ కూడా ఆదుకోవడానికి కొన్ని వేల మంది పెళ్లిళ్ళు చేసి కొన్ని వేల మంది భోజనాలు పెట్టి అక్కడున్న ఆంధ్రప్రదేశ్ లో తను న్యాయం చేసి ధర్మాన్ని పాటించిన పరిటాల రవి గారు. అంతే కాబట్టి ఈ రోజు మనం అన్న రామారావుతో పాటు ఈ రోజు పరిటాల రవి గారిని కూడా ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళని గుర్తు చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందనేది మీ అందరికీ తెలుసు. 19వ వర్ధంతి కార్యక్రమాన్ని నిరంతరంగా 1 సంవత్సరం తప్పితే ఈ 18 సంవత్సరాల పాటు కొనసాగిస్తున్న పరిటాల రవీంద్ర వర్ధంతి కమిటీ వారికి
ధర్మాదీపు శారదన్న, మనం ఇక్కడ పెద్దలు గోవింద రామారావు గారు, ఇంకా చాలా మంది పెద్దలు ప్రముఖులందరూ ఉన్నారు. అందరి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేనైతే ఒక్క మాట చెప్తా అనుకుంటున్నాను, టైం లేదు కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో వర్ధంతి అనేది చిరకాలంగా చేసుకున్న వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. అన్న ఎన్టీ రామారావు గారిది తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం స్మరించుకుంటూ ఆయన వర్ధం చేస్తారు. అలాగే పరిటాల రవి గారి వర్ధంతి కూడా రాష్ట్రం మొత్తం కూడా ఇదే విధంగా చేసుకుంటారు. రాజశేఖర రెడ్డి గారిది కూడా వర్ధం చేస్తారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితేనేమి, కనీసం వాళ్ళ కుమారుడు అయితేనేమి ఆ ఎన్నికల సంవత్సరం బట్టి ఘనంగా చేస్తారు. మిగిలిన ఒక దండేసి వెళ్తూ ఉంటారు. అంటే నేను చెప్పేది ఇంకొక రీజన్ ఉందండి. ఎన్టీ రామారావు గారు ఎలాగైతే తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఎలాగుంటారో ఆ తర్వాత ఆ స్థానం ఒక పరిటాల రవి గారికి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజున అన్న ఎన్టీ రామారావు గారు ఆయన పార్టీ పెట్టింది బడుగు బలహీన వర్గాల కోసం. అదే నినాదాన్ని కొనసాగిస్తూ ఆ రోజున పరిటాల రవి గారు రాయలసీమలో కూడా ఆయన ప్రాణం అసలు కాసిందే వాళ్ళ కోసం, వాళ్ళ ఉన్నతి కోసం, వాళ్ళ భూముల కోసం, బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం వాళ్ళకి న్యాయం చేయడం కోసమే పోరాటాలు చేసి నక్సల్తో సంబంధాలు పెట్టుకొని కొంతకాలం అండర్గ్రౌండ్లో ఉండి అట్లాగా ఆయన అంత స్పీడ్ తోటి అప్పుడున్న బూర్జీవాళ్ళతో అక్కడున్న అనంతపురం జిల్లాలో ఉన్న బూర్జీవాళ్ళతో యుద్ధం చేపట్టి పరిటాల రవి కూడా ఆ రోజున చనిపోవడానికి కారణమవుతుంది. అంటే ఎన్టీ రామారావు గారు లాంటి ఆలోచనదారులు ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక పరిటాల రవి గారు. అందుకే ఆయన అంటే మాకు అంత ప్రేమ, అంత అభిమానం. ఈ వర్ధంతి కార్యక్రమం వీళ్ళు ఎంతకాలం చేస్తారో అంతకాలం నేను వరకు గొంతులో ప్రాణం అంతకాలం ఇక్కడికి వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. 36వ డివిజన్లో అన్న పరిటాల రవి వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి టీడీపీ నాయకులకి, అట్లాగే పరిటాల రవి ఉన్న అభిమానికి ప్రతి సంవత్సరం మేము ఈ 12 సంవత్సరాల నుంచి చేస్తా ఉంటే మీరందరూ ఇక్కడికి రావటం, పరిటాల రవి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనటం, మేము ఏ రోజు ఏ జన్మలోనూ పరిటాల రవి వర్ధంతి కార్యక్రమం చేయాలంటే అంత ఆశామాషి కాదు. ఆ వర్ధంతి కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు కూడా ఇక్కడ దీపు కానీ లేకపోతే పత్తి తిరుపతి సంఘం అబ్బాయి కనుక చాలా మంది కొండలు ఇక చాలా మంది ఇక్కడ పిల్లలందరూ ఆ రోజు వచ్చి అన్న పరిటాల వర్ధం చేయాలంటే ఆ కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు చాలా మంది పెద్దలు కూడా పిలిచి తిట్టారు. ఎందుకు అయిపోయింది వర్ధంతి కార్యక్రమం అంటావు, అదంటే ఇవన్నీ అని చెప్పి. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంతో మంది పెద్దలు ఉన్నారు. ఎన్నో డబ్బులు ఉండొచ్చు వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర ఎన్నో సదుపాయాలు, ఎన్నో ఇదిగా ఉండొచ్చు, ఎంతో ఈ సమాజంలో పెద్దలు కావచ్చు. కానీ ఇటువంటి పేరు ప్రఖ్యాతులు కొంతమంది వ్యక్తులకే వస్తుంది. అందులో అన్న పరిటాల రవి గారు ఒకరు, అట్లాగే మన ఉమ్మరెడ్డి మోహన్ రంగా గారు, అట్లాగే కోడేరు శివప్రసాద్ గారు, ఇట్లా ఎంతో మంది మానవులు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం పోరాడిన వ్యక్తులు. అటువంటి వ్యక్తుల్లో పరిటాల రవణ ముందంజలో ఉంటారు. కాబట్టి ఆ రవణ అభిమానులుగా ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి వచ్చినా ఈ 19 సంవత్సరాల నుంచి కూడా మేము విరామంగా ఈ పరిటాల రవి వర్ధంతి కార్యక్రమాన్ని మా డివిజన్లో ఉన్నటువంటి పెద్దలందరూ సహకారంతో చేస్తా ఉన్నాం. అందరూ కూడా తర్వాత ప్రోత్సహించి బాగా చేస్తున్నారు. పరిటాల రవి మనం నోవాలని చెప్పి అందరూ కూడా ఆశీర్వదించడం, ఇది నిరంతరంగా సాగడం ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే పరిటాల రవి వర్ధంతి కార్యక్రమం చేసే ఎందుకో తెలియదు ఒక ఫీలింగ్ అనమాట. రాత్రి 12-1 గంట కాకుండా ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. పొద్దున్న 5:30 వేసి వచ్చి ఒక బాధ్యతాయుతంగా ఆయన మీద ఉండే ప్రేమ అభిమానంతో, అంతేగాని స్వార్థంగా ఏదో ఆలోచించి లేకపోతే ఒక కులానికో ఒక మతానికో అంటకట్టి ఈ కార్యక్రమం చేయట్లేదని చెప్పి సభాముఖంగా తెలుపుకుంటా ఉన్నా. పరిటాల రవి అభిమానులుగా చేస్తున్నాను చెప్తే ఏదో ఆశించో లేకపోతే ఈ ప్రోగ్రాం చేస్తే ఎక్కడో ఏదో మార్పులు పడతాయని ఏదో నాయకులు అటువంటి ఆశయం కోసం ఆశించి మాత్రం పనిచేయట్లేదని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఎప్పుడూ పరిటాల రవి ఆశయాల కోసం, ఆయన స్ఫూర్తి కోసం, ఆయన ఇంత అభిమానం కోసం మేము ఎప్పుడూ నిరంతరంగా కార్యక్రమం చేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలుపుకుంటూ, అట్లాగే పెద్దలందరూ ఇక్కడ వచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ పరిటాల రవి స్ఫూర్తితో రేపు రాబోయే రోజుల్లో ఈ 80 రోజులు 90 రోజులు మనకు టైం స్పాన్లో కూడా పార్టీకి అంకిత భావంతో మనందరం కూడా పనిచేసి మన దామచర్ల జనార్దన్ గారిని అత్యంత
ఎక్కువ మెజార్టీతో మనందరం గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి పరిటాల రవికి జోహార్ పరిటాల రవి సాధిస్తాం, మన ఆశయాలను సాధిస్తాం.